నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటించారండి. అక్కడ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. అక్కడ ఆక్వా రైతులతో నష్టపోతున్నారని, ఇప్పుడున్న ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. అట్లే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటా పోతే భీమవరంలో పర్యటించి ఆక్వా రైతుల సమస్యలపై మాట్లాడారు. ప్రభుత్వం కూటమిపై విపరీతమైన ఆరోపణలు కూడా చేశారు. చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకట వేళ్లతో పెకిలిస్తామంటూ తీవ్ర స్థాయిలో కూడా చేశారండి. అట్లాగే భీమవరం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు కూడా హాజరయ్యారండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు మనం ఒకసారి చూసుకుంటే, సంక్షేమంలో ఆక్వా రంగం ఉత్పత్తి వ్యయం కిలోకు 275, వచ్చేది 230 రూపాయలు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్వా రంగం ఎప్పుడూ లేని విధంగా సంక్షేమంలో చిక్కుకుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లు పండగలా ఉంటే రైతులకు మాత్రం కన్నీరే మిగులుతుందని మండిపడ్డారు. భీమవరంలో బుధవారం నిర్వహించిన ఆక్వా రైతులతో మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అట్లాగే తెలుగుదేశం సానుభూతి పరులే సీడ్ కానీ మేత ధరలు నిర్ణయిస్తున్నారు. 4 నెలల్లో 2 సార్లు కిలోకు 14 నుంచి 16 రూపాయల మధ్య ధరలు పెంచేశారు. ఇదంతా ఒక సిండికేట్గా ఏర్పడిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల గురించి మాట్లాడుతున్నారు. మంచిది. ఎందుకంటే అట్లే ఆక్వా రంగంలో ఉండే ఆక్వా రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు. మంచిది. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది చాలా మంచిది. కానీ ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు యొక్క తీరు మనం చూస్తా పోతే మనం ఆలోచించుకోవాలా. ఎందుకంటే మనం ఆక్వా రైతుల కోసం భీమవరం పర్యటనలో వెళ్తూ రాయితీ ఇవ్వకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్లు ధరలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆదుకోవడం లేదంటూ కూటమిపై విమర్శలు చేసేది జగన్మోహన్ రెడ్డి. ఆయన 5 సంవత్సరాలలో ఆక్వా రైతుల కోసం ఆయన చేసింది ఏది అనేది కూడా జనాలు అర్థం చేసుకుంటున్నారు. యూనిట్ ఇప్పుడు అయితే 150 పైసలకి విద్యుత్ ఇస్తున్నా ఇవ్వడం లేదంటూ వేదిక నుంచి అవాకులు. జగన్ హయాంలో ఆక్వా యూనివర్సిటీ విద్యార్థులకు నరకం. ఆ నెపం కూటమిపై వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రసంగం చూసుకుంటా పోతే కొంతమంది అయితే వైసీపీ వాళ్ళు రపరప రాజారెడ్డి రాజ్యాంగం అంటూ వైసీపీ క్యాడర్ ప్రదర్శిస్తున్న ప్లస్ కార్డులు మీరే చూడండి. ఆయన పర్యటనలో రఫరఫ నరికేస్తాం పొడిచేస్తాం అంటున్నారు. కొంతమంది పేటీఎం వాళ్ళు అయితే బండ్లను ఇష్ట ప్రకారం తిప్పుతూ ఎట్లా బుద్ధి పెడితే అట్లా చేస్తూ పోతున్నారు. ఆయన పర్యటనలో రైతులు సమస్యలు వినిపించాల్సిన చోట రపరప అంటూ అరుపులు కేకలు, జై జగన్ జై సీఎం అంటూ కేకలు, రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ప్లస్ కార్డులతో విపరీత పోకడలు, జగన్ సభ వద్దకు వస్తుండగా వీరంగము, సైలెన్సర్లు తీసేసి బైకులతో పిట్లు కొడుతున్నారు కొంతమంది అవుతే, ట్రాఫిక్ స్తంభన, తిట్టుకున్న స్థానికులు, సభలోన అతి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేజ్ ఎక్కుతూ కాలు జారి పడిపోవడం కూడా జరిగింది. ఈ భీమవరం సభలో రైతులతో మాటలేవు, అంతా ఊకొన్నప్పుడే ఆ రైతులతో రపరప ఆడడం వైసీపీ యొక్క అడ్డగోల అబద్ధాలండి. మృత్యుకారుల గల్లంత ఘటనలో జగన్ వైఖరిపై ఇస్మం, అధికారులు రాత్రంతా పట్టించుకోలేదంటూ ఆరోపణలు, సమాచారం అందిన 10 నిమిషాల్లోనే స్పందించిన యంత్రాంగం, సాయంత్రం విషయం తెలిసినా అధికారులకు చెప్పని వైసీపీ నేత, ఇప్పుడు నిర్లక్ష్యమంటూ బురద. ఆక్వా రైతుల సమస్య అంటూ వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సభ అరాచక ప్రదర్శనలాగే సాగింది. ఎందుకంటే రైతుల సమస్యలు వినిపించాలని చోట రపరప అరుపులు, విధ్వంసం, ఎదురు చూపులు, రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఇంత పోకడలతో
కేకలండి, జై జగన్, జై సీఎం, జై జగన్, జై సీఎం అంటూ వెనకాల కొంతమంది పేటీఎం బ్యాచ్. ఎందుకంటే అరుపులు ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆక్వా రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటాడు. వెనకాల అరవడం ఎందుకు, కేకలు ఎందుకు, ఊలలు ఎందుకు? జై జగన్, జై సీఎం అంటే సీఎం అయిపోతారా? అవరు కదా. ఈ భీమవరము ఈ పర్యటనలో మటుకు రపరపలాడిచ్చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వెనకాల ఉండే బ్యాచ్ అది మనం చూసుకుంటా పోతే ఈ ఎలా ఉంది ఏమిరంటే, రోడ్ షోలు వచ్చాయి, ర్యాలీలో కొందరు యువకులు రచ్చరచ్చ చేశారు, బైకులు సైలెంటర్లు తీసి పెద్ద పెద్ద శబ్దాలతో నడిపారు. ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు ఎంత బాధపడతారండి? మీరే చూడండి. భీమవరం నుంచి ఇతర ప్రాంతాల నుంచి 500 రూపాయలు ఇచ్చి అందరిని కూడా తరలిచ్చారండి. ఎందుకంటే త్రిబులార్ అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఇంకా 2.0 ఊచకోతే. 2027-29 మీ విధ్వంసం కోసమే మేము ఎదురు చూస్తున్నాం. జగన్ 2029లో మీకుంది రపరప అంటూ కొంతమంది యువకులు ప్లస్ కార్డులు రెచ్చిపోయారండి. హీరోలు ప్రభాస్, మహేష్ బాబు ఫోటోలకు కొంతమంది ప్రదర్శించారు. జగన్ తిరుగుముఖం ప్రయాణంలోనూ కార్యకర్తలు అతిగా ప్రవర్తించి తోపులాట జరగడంతో ఒక కార్యకర్తకు కాలు ఇరిగి ఆయనకు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సమయంలో గ్యాలరీలో తోపులాట జరగడంతో మీడియా ప్రతినిధులు భయపడి బారికేడ్లను దాటి వేదిక వద్దకు వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న మహిళలు తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారండి. కొంతమంది అయితే రాజారెడ్డి రాజ్యాంగం కావాలని కొంతమంది అక్కడ ప్రదర్శించడం, జై జగన్, జై సీఎం అనడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా ఇది మట్టుకుంటూ ఉంటుందండి. అక్కడ ఏం చేసిందంటే 4వ తేదీ మధ్యాహ్నం 2:45 ఏట నుంచి తిరిగి వచ్చేస్తున్నామని బోట్ యజమాని చిన్న తన సోదరుడు గణేష్కు ఫోన్ చేసి చెప్పారు. గంట తర్వాత గణేష్ తిరిగి ఫోన్ చేయగా బోట్లో ఎవరూ లేరు, స్పందించలేదు. ఈ విషయాన్ని ఆయన ఈస్ట్ జోన్ అక్కడ అధికారులకు నాయకుడు వాసపల్లి జానకీరామ్ వైసీపీ నేతకు తెలిపారు. సాయంత్రం 5 గంటల్లోపే మత్స్యకారులు బోట్లు గల్లంతపై జానకీరామ్కు తొలి సమాచారం అందించినట్లు తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని వెంటనే ఆయన అధికారులకు చెప్పలేదు. రాత్రి 10:15 మీడియాకు మత్స్యకారుల తెలిపారు. తర్వాత అప్పుడు అధికారులు పోయారు, రాత్రి అంతా ఎతికారు, ఎక్కడా కూడా ఫలానా అని లేదు. కానీ అధికారులు మటుకు ట్రై చేశారు, కష్టపడారు కూడా. కానీ దీని మీద వైసీపీ రాజకీయం చేయడం, చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు, ఇది పట్టించుకోలేదు, అది పట్టించుకోలేదని. అది దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ప్రదర్శిస్తే పర్వాలేదు, పార్టీ తరఫున పండించినా పర్వాలేదు, ఇవ్వాలి కూడా. అట్లాగే ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచక ప్రదర్శన ఏంది? వెనకంటే అది ఏంది? వాళ్ళు బోర్డులు పెట్టుకోవడం ఏంది? మాకు రాజారెడ్డి రాజ్యాంగం కావాలనడం ఏంది? భీమవరం పర్యటనలో రపరప అంటే ఏంది ఇది? అక్కడ కూడా రపరపలు ఆడిచ్చేస్తాం, వేసేస్తాం, తోసేస్తాం. ఏంది ఈ విపరీత ధోరణి ఏంది అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారండి. పోయి వాళ్ళను ఆదుకోవడంలో తప్పులేదు. ఆక్వా రైతులకు ఇబ్బందులు వస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం కరెక్టే. కానీ ఆ వెనకాలండి ఆ బ్యాచ్ ఏంది? తొక్కి పడేస్తాం, ఎవరైనా రాని తొక్కి పడేస్తాం, రాజారెడ్డి రాజ్యాంగం కావాలా, రపరపలు ఆడిచ్చేస్తాం. ఇదేంది ఇంత ధోరణి ఏంది అనేది కూడా ఈ భీమవరం పర్యటనలో రపరప అనేది మనకు కనిపిస్తుంది. కానీ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా. ఒకరిని మనం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలతో మంచిగా ఉండాలా, ఆ ప్రజలకు నష్టం జరిగిన దాన్ని మనం కనుక్కోవాలి. అంతే తప్ప పేటీఎం బ్యాచ్ను 500 మందిని వెనకంటేసుకొని వాళ్ళు అరుస్తూ ఉంటే దానివల్ల చెడ్డ పేరే తప్ప పార్టీకి అంటూ ఏమి మేలు రాదు. అట్లాగే ముద్రగడ పద్మనాభ అంత్యక్రియల సమయంలో కూడా కొంతమంది జై జగన్ అంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆడాబుడి చేస్తున్నారు. అది అంత అవసరమా చెప్పండి? ప్రజలకు మంచి చేస్తే ఎప్పుడైనా గుర్తిస్తారు. కాబట్టి ఈ ఆక్వా రైతులకు ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కృషి మనం ఎప్పటికీ మర్చిపోలేము. కానీ పార్టీ తరఫున ఆయన వాళ్ళకు సహాయం చేశాడు. అలాగే ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళని ఆదుకోవాలనేది ఈ వీడియో సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.